అందరికీ నమస్తే. ఈరోజు మనము ఈ అమెరికాలో పందుల బిజినెస్ ఎలా చేస్తారు? పందుల ఫార్మింగ్ అనేది ఎలా చేస్తారో దాని గురించి పర్ఫెక్ట్‌గా తెలుసుకోవడానికి ఇయాల మీ ముందరికొచ్చినాననమాట. ఇక్కడనే గదిలేరా బాబు! అంటే ఇంకా అమెరికా ముచ్చట చెప్తావా అని అనుకున్నా సరే గానీ, కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే మనం భవిష్యత్తులో ఈ పందుల ఫార్మింగ్‌ని మనం భవిష్యత్ తరాలకు అందించగలుగుతాము. కొత్త ఆలోచనతోటి ముందుకెళ్ళగలుగుతాం. సో, దానికోసం అని చెప్పేసి నేను అమెరికా మీద కొంచెం నాకు తెలిసిందే నేను తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్నదేదో మీకు చెప్పడానికి ముందరికొచ్చాననమాట. ఫస్టు పాయింట్ నంబర్ 1 ఏందనంటే మన దగ్గర మట్టుకు చాలా మట్టుకు ఏంటనంటే, పందులు ఎందుకు తింటాం? పందులు ఎందుకు తింటరు? పందులు తింటే అదేందో మెదడు వాపొస్తదని, పంది మాంసం తింటే రోగాలొస్తాయని జెప్పేసి మెల్లగా ఏమంటారు ఓహ్, మన పార పట్టుకొని మన మైండ్‌లలో ఇరికిచ్చారనమాట. సో, వాళ్ళ గురించి స్పెసిఫిక్‌గా ఈ వీడియో చేస్తున్నాననమాట. అంటే నేనేమంటా అంటే అమెరికాల అంత డెవలప్‌మెంట్ కంట్రీలల్లా మనము పంది మాంసం అనేది బాగా తింటున్నారు. అరె! మన దగ్గర ఎందుకు తింటలేరని జెప్పేసి చాలా డౌట్స్ ఉండే నాకు. ఆ డౌట్‌లలో మెయిన్‌గా నాకొచ్చిందేందనంటే ఇట్లా చిప్ పెట్టి అంటే మనము పెంచే విధానం సరిగ్గా లేక, మనము వేసే దాన సరిగ్గా లేక, ఇట్లా ఒక నెగెటివ్ మెంటాలిటీ తోటి మనము చాలా అంటే చాలా తక్కువగా ఆలోచించడం జరిగింది. సో, పంది మాంసం గురించి చెప్పే కంటే ముందు అమెరికాలో పంది మాంసం ఎలా అమ్ముతారు? అసలు పందుల బిజినెస్ ఎలా జేస్తారు? వీటన్నిటి గురించి మనం పర్ఫెక్ట్‌గా తెలుసుకుందాం. ఇకపోతే ఫస్టు అమెరికా అంత టెక్నాలజీ అన్ని విధాలుగా డెవలప్‌మెంటు, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, జాబ్‌ల పరంగా, అన్నిటి పరంగా ఒక అప్‌డేట్ ఉన్నటువంటి అమెరికా దేశంల పంది మాంసం ఎక్కువ మొత్తంలో తింటుర్రు. ఎప్పుడన్నా మీకీ డౌట్ వచ్చిందా? అసలు ఎట్లా తింటున్నారు? మెదడు వాపొస్తది, అన్ని రోగాలొస్తాయని జెప్పేసి మాట్లాడుతున్నాం గదా! మరక్కడ ఎట్లా తింటరు? అని జెప్పేసి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆ డౌట్‌ను అనే ఎదవలకు చెప్పండి. ప్లీజ్ ఇది మాట్లాడేది కొంచెం హర్ట్ అయినా సరే గానీ, అనే వాళ్ళకి జెప్పండి. ఇంకోటి ఈ పంది మాంసం తింటే లాభాలేంటో గూడా క్లారిటీగా చెప్పండి. ఈ ఈ వీడియో జూపించుకుంటూ ప్లస్ మనకు పర్ఫెక్ట్‌గా మనం దానివల్ల జరిగేటువంటి బెనిఫిట్స్ ఏందో క్లియర్‌గా చెప్పండి. ఇకపోతే మన ప్రపంచంలోనే ఈ ఈ అమెరికా అనేది ఎక్కువ మొత్తంలో అంటే దాదాపుగా చైనా, మిగతా దేశాలతో పాటు అమెరికా అనేది ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే టాప్ మోస్ట్ అంటే పోర్క్ విషయంలో టాప్‌లో ఉంటదనమాట. ఇకపోతే ఇది దేశీయంగాతో పాటు అంటే వాళ్ళ దేశంలో పందుల్ని పెంచడమే గాకుండా ఎగుమతులు గూడా చేస్తది. జపాన్‌కి, మెక్సికోకి, తర్వాత చైనాకి, తర్వాత ఈ దక్షిణ కొరియా దేశాలకు గూడా ఎగుమతి జేస్తుంది. సో, మనమెందుకు ఎగుమతి చేయొద్దు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఒక అమెరికా దేశంలో సరిపడనన్ని పందులుండగా, మళ్ళీ చైనాకు, దక్షిణ కొరియాకు, జపాన్‌కి ఎలా ఎగుమతి చేస్తుంది? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ‌గా మనం ఆలోచించాలి. మనం గూడా అప్‌డేట్ అవ్వాలి. మనం గూడా ఈ పందుల్ని పెంచుకొని పంపించే విధంగా ప్లాన్ జేసుకోవాలి. అమెరికాలో పందుల ఫార్మ్స్ దాదాపు 61,000 ఉన్నాయన్నమాట. 61 దాదాపుగా చెప్తున్నాను. 61,000 ఈ అమెరికాలో 61,000 మంది పందుల షెడ్‌లున్నాయన్నమాట. ఇది క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. అంటే అంత పెద్ద దేశంలో 61,000 మంది ఈ పందుల్ని పెంచడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దాదాపు 150 మిలియన్ల పందులు ప్రతి సంవత్సరం అమ్మకానికి సిద్ధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ 150 మిలియన్ల పందులు అమ్మడానికి సిద్ధంగా ఉంటాయన్నమాట. అంటే అంత రేంజ్‌లో ఏమంటారు ఇది చేస్తుంటారనమాట. అంత రేంజ్‌లో మనము డెవలప్‌మెంట్ చేస్తుంటారు. అంత రేంజ్‌లో ఉత్పత్తి చేస్తుంటారనమాట. ఈ పందుల బిజినెస్‌లో దాదాపుగా 5,75,000 మంది పరోక్షంగా, డైరెక్ట్‌గా అందులో ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. ఇందులో ఇదొక అద్భుతమైన అడ్వాంటేజ్ అనమాట. 5,75,000 మంది ఈ అమెరికాలో ఈ పందుల బిజినెస్ పరంగా డైరెక్ట్‌గా, పరోక్షంగా ఉద్యోగాలు సంపాదించుకోవడం జరుగుతుంది. ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ పాయింట్ ఔట్ చేస్తే అంత డెవలప్‌మెంట్ కంట్రీస్ ఉన్నటువంటి అమెరికానే ఇవన్నీ చేస్తుంది. మనం ఎందుకు అదవుతున్నామని చెప్పేసి కొంచెం ఆలోచన చేయండి. దయచేసి కొత్త వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి వీడియోను. ఇది నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పందుల్ని ఎలా పెంచుతారంటే పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంప్లీట్‌గా మిషనరీ ద్వారానే పెంచుతారు. ఎక్కువ మొత్తంలో మిషనరీ ద్వారా పెంచుతారు. డైరెక్ట్‌గా దానేయడము, డైరెక్ట్‌గా వాటర్ తాగడము, డైరెక్ట్‌గా షెడ్డును కడగడము ఇలాంటివన్నీ ఒక పర్ఫెక్ట్‌గా ఒక ప్లానింగ్ ప్రకారము ఒక స్టేబుల్‌గా పందుల్ని పెంచే విధానం కూడా అద్భుతంగా ఉంటది. ఏ టైంలో మెడిసిన్ ఎయ్యాలి, ఏ టైంలో దానేయాలి, ఏ టైంలో వాటర్ ఇవ్వాలి, ఏ టైంలో మనం కటింగ్ చేసుకోవాలి, ఏ టైంలో డెలివరీ టైం ఉంటది అని ఒక పర్ఫెక్ట్‌గా మిషనరీ ద్వారా మనకు అందడం జరుగుతుంది.
జరుగుతుంది. ఇలా వీళ్ళు ఒక చిన్న నుంచెలి చిన్న తరగతి నుంచెలి పెద్ద తరగతి దాకా అంటే చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచెలి పెద్ద వ్యాపారస్తుల దాకా కూడా సేమ్ టు సేమ్ ఇదే ఫాలో అవ్వడం జరుగుతది. ఇక్కడ ఈ అమెరికాలో పందుల్ని ఎలా అమ్ముతారనంటే మాక్సిమం పిల్లలతో పాటు స్లాటరింగ్ వచ్చే వరకు పెంచడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎలా అమ్ముతారనంటే ఒక సెక్షన్ ప్రకారం అమ్మడం జరుగుతుంది. అదే సెక్షన్‌లో పందుల్ని అమ్మడం జరుగుతుంది. వీరు ఈ పందుల బిజినెస్ చూజ్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏందంటే తొందరగా గ్రోత్ రావడం జరుగుతుంది. తొందరగా మెయింటెనెన్స్ ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్, తక్కువ పెట్టుబడి, తక్కువలో తొందరగా గ్రోత్ రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎక్కువ మొత్తంలో అమెరికాలో ఈ పందుల బిజినెస్ పైన దృష్టి పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ అమెరికాలో పందుల్ని ఎలా అమ్ముతారంటే చిన్న పిల్లల నుంచి స్లాటర్ హౌస్ అంటే కట్టింగ్ చేసే వరకు అమ్మడం జరుగుతుంది. తర్వాత బ్రీడింగ్ సెక్షన్ కూడా అమ్మడం జరుగుతుంది. ఓన్లీ పిల్లల్ని మాత్రమే అమ్మడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏమంటారు కరెక్ట్‌గా ఒక స్టేజ్ వచ్చే వరకు మధ్యతరగతి వచ్చే వరకు కూడా పెంచడం జరుగుతుంది. వీళ్ళంతా ఒక ప్లానింగ్ ప్రకారం ఒక సెక్షన్ ప్రకారము అమ్మడం జరుగుతుంది. ఒక విజన్ అంటే ప్లానింగ్ ప్రతిదీ ఒక టైం తీసుకొని ఒక పర్ఫెక్ట్‌గా ఒక స్ట్రక్చర్ వచ్చే వరకు అమ్మడం జరుగుతుంది. దాదాపుగా 250 పౌండ్ల నుంచి 280 పౌండ్లు అంటే బరువు వచ్చే వరకు కూడా అమ్మడం జరుగుతుంది. ఏదైనా వీళ్ళు ఒక తూకం ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారము వీళ్ళు బిజినెస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ అమెరికాలో ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న, సోయాబీన్ మాత్రమే ఎక్కువ మొత్తంలో దాన వేయడం జరుగుతుంది. దీనివల్ల పందులు కూడా పర్ఫెక్ట్‌గా గ్రోత్ పరంగా అద్భుతంగా ఉంటాయి. వీటితో పాటు మినరల్ మిక్చర్, వీటితో పాటు ఐరన్ ఇవన్నీ ఇస్తారు. కానీ ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న, సోయాబీన్ పండించుకొని వీటికి వేయడం జరుగుతుంది. ఈ అమెరికాలో ఎక్కువ మొత్తంలో పందుల్ని పండించే రాష్ట్రం ఏదైనా ఉంటది అది లోవా అన్నమాట. ఇక్కడ ఎక్కువ మొత్తంలో పందుల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. తర్వాత రాష్ట్రాలు కొరోలినా, ఇండియానా ఇలాంటి రాష్ట్రాలన్నీ డెవలప్‌మెంట్ అంటే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ చాలా మట్టుకు ఈ పందులు ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో ఇవి ఒక 30% వరకు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అక్కడ ఎక్కువ మొత్తంలో ఈ లోవా రాష్ట్రంలోనే ఎక్కువ మొత్తంలో పందుల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పందుల్ని ఉత్పత్తి చేసే కంపెనీలు ఏందంటే మెయిన్‌గా పెద్ద కంపెనీలు ఏందంటే స్మిత్ ఫీల్డ్ అని చెప్పేసి ఈ స్మిత్ ఫీల్డ్ అనే కంపెనీ ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేయడం జరుగుతుంది. తర్వాతి స్థానంలో ఉన్నటువంటి కంపెనీ ఏదంటే టైసన్ ఫుడ్ అనమాట. ఇక్కడ ఈ 2 కంపెనీలు ఎక్కువ మొత్తంలో పందుల్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా మటుకు అన్ని ఫెయిర్ అండ్ గేజ్‌లు నిర్ధారణ చేసినటువంటి అంటే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి పందులకు కట్టేటువంటి కేజీల ద్వారా ఎక్కువ మొత్తంలో పెంచడం జరుగుతుంది. దీనివల్ల ఆ పందులకు ఏందనంటే కనీసం స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. జంతువుల్ని హింసిస్తున్నారని చెప్పేసి ఒక నెగెటివ్ వల్ల చాలా రాష్ట్రాలు కొంచెము ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెము అభ్యంతరం తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్‌లు కూడా ఇంత మొత్తంలో పందుల్ని ఉత్పత్తి చేసేటప్పుడు ఇలాంటివి ఏందంటే చిన్న ప్లేస్‌లలో ఇరికించి ప్లేస్‌లలో పెంచి వాటిని కనీసం స్వేచ్ఛ లేకుండా, కనీసము ప్రొటెక్షన్ లేకుండా ఇష్టానుసారంగా ఒక జంతువుల్ని ఇష్టానుసారంగా వధ చేస్తున్నారని చెప్పేసి నెగెటివ్ కూడా చాలా మట్టుకు ఉంది. దీనివల్ల కొంచెము ఆలోచనలో మార్పులు రావడం కూడా జరుగుతుంది. సో, ఇవన్నీ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే పంది మాంసము అమెరికాలో తింటున్నారు. మన దగ్గర ఎందుకు తింటలేరు? ఇలాంటి క్వెషన్‌లు మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం పంది మాంసాన్ని మనం కూడా ఆరోగ్యంగా అయ్యి మనం కూడా ఒక గొప్ప డెవలప్‌మెంట్ కంట్రీలో భాగంగా మనం కూడా ఒక ఆరోగ్యవంతమైన మన మనుషుల్ని మనం తయారు చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మట్టుకు ఈ పంది మాంసంలో ప్రోటీన్స్, తర్వాత అధిక మొత్తంలో ఉన్నటువంటి ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అంటే అంత పెద్ద డెవలప్‌మెంట్ కంట్రీలో కూడా ఈ పందుల్ని అమ్మడం జరుగుతుంది, తినడం జరుగుతుంది. వీళ్ళు తినే ఆహారంలో చాలా మట్టుకు రెగ్యులర్‌గా వాడే ప్రతి ఆహారంలో ఈ ఫోర్క్ అనేది ఉంటదనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్క్ వల్ల జరిగేటువంటి ఏమేం ఆహారాలు ఉత్పత్తి చేసుకోవచ్చు ఇలాంటివన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చెప్తూనే ఉంటాం. దయచేసి నా ఛానల్‌ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిగతా వారికి కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మిగతా వారికి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.